చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను, ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణ కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇంతేకాకుండా వెనకాల అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఇది ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం అని. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది, ఎలా వచ్చిందని నాకు చర్చ జరుగుతుంది. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి.
ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి, ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి, అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అక్కడ బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపూర్, సత్వ, రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి. 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి కూడా అదే డిస్కస్ చేశాం. వాళ్ళకు హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తాం జరుగుతుంది.